ఎవరైనా పేద విద్యార్థులు వచ్చినప్పుడు 100 మందికి ఒకళ్ళో ఇద్దరిని మేమైనా చెప్తే వాళ్ళకి రాయితీలు ఇప్పిస్తాం. అంతే తప్ప నాకు డొనేషన్ ఇవ్వండి, నేను ఎలక్షన్లో పోటీ చేస్తాను నాకు అనే పరిస్థితి ఉండదు. మిమ్మల్ని అడగను. నేను అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను. మనం సమాజం కోసమే పనిచేద్దాం. మీతో పాటుగా నేను వర్కర్ని అనుకోండి, టికెట్ స్టేడియం పెట్టిస్తాను. ఇవాళ డబ్బులతో పని అంతా గవర్నమెంట్ పెట్టుకోదు. ధనసేకరణ అయితే చేయించున్నాను. ఏదో రకంగా అందరూ సహకారం చేయండి. నేను ఉన్న అందరిని అడుగుతున్నా, అందరూ సహకారం. పరశురామ తల్లి ఉత్సవాలు చేస్తాం. దానికి అందరూ మీతో పాటు నేను డోనర్ని, అందరూ కలిసి ఆ ఉత్సవాలు చేస్తాం. అంటే దేవుడు ఉంటేనే మనం ఉంటాం కాబట్టి ఓ పక్క దానికి మానవ సేవ మాధవ సేవ కాబట్టి ఎవరికి లేదంటే వాళ్ళకి చేస్తాం. అంతకు మించి మీరు ఎవరికే ఓ 10 పైసలు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎలాంటి సెటిల్మెంట్ ఎవరి దగ్గర రౌడీలు చూపించకండి. ఏ పోలీస్ స్టేషన్లో డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్ చేయించుకోకుండా మీకు ఏమైనా అవసరం వస్తే నేను మీతో ఉంటాను. మీకు ఎక్కడన్నా బజార్లో సైట్ ఉంటే ఇప్పుడు కట్టేసుకోండి. మీ జోలికి ఎవరు రారు, ఎవరితో ఉపయోగపడుతుంది. మీ అంతకంటే నేను చెప్పడానికి ఏం లేదు.